స్మోకింగ్ చేయని వారికి లంగ్ క్యాన్సర్ రావచ్చా? నమస్కారం. నేను డాక్టర్ జిఎల్ సుష్మితారెడ్డి, ఊపిరితిత్తుల వ్యాధి నిపుణురాలిని, అపోలో హాస్పిటల్స్, నెల్లూరు. చాలా మంది స్మోకింగ్ చేసే వారికి మాత్రమే లంగ్ క్యాన్సర్ వస్తుంది, మేము స్మోక్ చేయట్లేదు కాబట్టి మాకు లంగ్ క్యాన్సర్ రాదు అని అనుకుంటూ ఉంటారు. కానీ స్మోకింగ్ చేయని వారిలో కూడా లంగ్ క్యాన్సర్ రావచ్చు. దీన్ని నాన్ స్మోకింగ్ లంగ్ క్యాన్సర్ అంటారు. దీనికి ముఖ్యమైన కారణాలు సెకండ్ హ్యాండ్ స్మోకింగ్, అంటే మీరు సిగరెట్ తాగకపోయినా మీ పక్కన ఉన్నవారు, ఫ్యామిలీ మెంబర్స్ కానీ, వర్క్ ప్లేస్ లో ఉన్న ఫ్రెండ్స్, కొలీగ్స్ కానీ స్మోక్ చేసి ఆ స్మోక్ ని వదిలినప్పుడు, అది మనం పీల్చినప్పుడు అది మన ఊపిరితిత్తుల్లోకి వెళ్ళి మన ఊపిరితిత్తుల్ని దెబ్బతీస్తుంది. దీనివల్ల స్మోక్ చేసే వాళ్ళకి ఎంత ప్రమాదమో స్మోక్ చేయని వారికి కూడా అంతే ప్రమాదం. ఇది లంగ్ క్యాన్సర్కి దారితీయవచ్చు. సెకండ్ థింగ్, బయట ఉన్న కాలుష్యము, వాటిలో ఉన్న హార్మ్ఫుల్ సబ్స్టెన్సెస్ కూడా మన ఊపిరితిత్తుల్ని కొంతవరకు దెబ్బతీస్తాయి. అలాగే కొంతమంది మైన్స్లో కానివ్వండి, లేదా హై ఎక్స్పోజర్ ఏరియాస్లో వర్క్ చేసే వారికి, అంటే యాస్బెస్టాస్ కానివ్వండి, సిలికా కానివ్వండి, రేడాన్ ఎక్స్పోజర్, ఇలా ఏదన్నా ఆక్యుపేషనల్గా ఎక్స్పోజ్ అయినప్పుడు వారికి లంగ్ క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంటుంది. మూడోది జన్యుపరమైన కారణాలు. కొంతమందికి ఫ్యామిలీలో పేరెంట్స్కి కానీ, గ్రాండ్ పేరెంట్స్కి కానీ లంగ్ క్యాన్సర్ ఉన్నట్లయితే ఫ్యామిలీ పరంగా వచ్చే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా జన్యుపరంగా తీసుకున్నట్టయితే EGFR, ALK మ్యూటేషన్స్ అంటాం. ఈ మ్యూటేషన్స్ ఉన్న వారిలో లేని వారితో పోలిస్తే లంగ్ క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అలాగే ఎప్పుడైనా తీవ్రమైన ఊపిరితిత్తుల జబ్బు, ఇన్ఫెక్షన్ వచ్చినా, ఫర్ ఎగ్జాంపుల్ క్షయవ్యాధి కానీ, లేదా ఇతరితర సివియర్ జబ్బు వచ్చినప్పుడు ఊపిరితిత్తులు దెబ్బతిన్నట్టయితే, ఫైబ్రోసిస్ డెవలప్ అయినట్లయితే వాటి వల్ల కూడా కొన్నిసార్లు క్యాన్సర్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి లంగ్ క్యాన్సర్ ఎవరికైనా రావచ్చు. మీకు దీర్ఘకాలిక దగ్గు, బరువు తగ్గడము, ఆకలి తగ్గిపోవడము, శ్వాస తీసుకోవడం ఇబ్బంది ఉండడము, దగ్గినప్పుడు కొంత బ్లడ్ టింజ్డ్ స్ఫుటం రావడము వంటి లక్షణాలు ఉంటే వెంటనే పల్మనాలజిస్ట్ని సంప్రదించండి. థ్యాంక్ యూ.